బాగా మందులో మునిగిపోయి తైతక్కలాడుతూ వస్తున్నాడు. అడుగా గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు. కాదురా, ప్రెసిడెంట్ అగౌరవం గారు అని దండ పెట్టి కాళ్ళు ఎట్టుకోరా సన్నకి. అందకపోతే కాళ్ళుగానే మనకు జుట్టు అందుతుందిగా. ప్రెసిడెంట్ గారు నమస్కారం. ఓ ఇన్స్పెక్టర్ బాబా మీకు నమస్కారం. మీ ఇంజనీర్ అయ్యి నన్ను చాలా ఇబ్బందిలో పెట్టాడు బాబు. ఏమిటది? ఏముంది, ఆ ఏటిగట్టు కాంట్రాక్ట్ పని నాకు అంటగట్టారు. నా ఏళ్ళ పని చేసుకుంటూ గౌరవంగా బతకాలంటే చాలా కష్టం ఇన్స్పెక్టర్ బాబు. చూస్తున్నారుగా ఇన్స్పెక్టర్ గారు మీ పని మంతుణ్ణి. రైట్, ఆయన ప్రెసిడెంట్ గారా, జేబు నిండా సొమ్ములుంటాయి, పాడు పనులు చేసే దమ్ములుంటాయి, నెత్తి మీద కొమ్ములుంటాయి రా. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నారు. కొమ్ములు ఎక్కడ ఉన్నాయి? కొమ్ము కంటే తర్వాత చూడచ్చు కానీ ముందు ఆయన తోక ఎక్కడ ఉంది అతకరా. రే అలా అనకూడదురా, ఆయన ఈ లంకకే మారాదురా. మహారాజు అయితే మళ్ళా గుర్రం ఎక్కలేదే గోరు. తాగితే ఉయ్యాల, ఊగితే జంపాల, తాగితే ఉయ్యాల, ఊగితే జంపాల, తాగమంటే తంటారా, తాగకుంటే ఎట్టారా, తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల, తైతక్కలాడర నాయాల, తాగితే ఉయ్యాల, ఊగితే జంపాల, తాగమంటే తంటారా, తాగకుంటే ఎట్టారా, తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల, తైతక్కలాడర నాయాల, తాగితే ఉయ్యాల, ఊగితే చంపాల. ఎత్తులు వేసి వేసి నెత్తెక్కి కూచున్నావు, నెత్తురు తాగి తాగి మత్తెక్కి ఉన్నావు. ఎత్తులు వేసి వేసి నెత్తెక్కి కూచున్నావు, నెత్తురు తాగి తాగి మత్తెక్కి ఉన్నావు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు అయినావు, కంచెను వనుకుంటే చేనే మేసేవు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు అయినావు, కంచెను వనుకుంటే చేనే మేసేవు. నక్కి నక్కి చూస్తావేరా నక్క జిత్తుల నాయాల, నక్కి నక్కి చూస్తావేరా నక్క జిత్తుల నాయాల, తాగితే ఉయ్యాల, ఊగితే జంపాల, తాగమంటే తంటారా, తాగకుంటే ఎట్టారా, తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల, తైతక్కలాడర నాయాల, తాగితే ఉయ్యాల, ఊగితే జంపాల. బ్లాక్ మార్కెట్టు చేసి లోకుల్ని దోచావు, సర్కారు కన్ను గప్పి నేరాలు చేశావు. బ్లాక్ మార్కెట్టు చేసి లోకుల్ని దోచావు, సర్కారు కన్ను గప్పి నేరాలు చేశావు. కొంపలెన్నో తీసి గొప్పోడివైనావు, నమ్మినోళ్లను నీవు నట్టేట ముంచావు. కొంపలెన్నో తీసి గొప్పోడివైనావు, నమ్మినోళ్లను నీవు నట్టేట ముంచావు. మీసాలు తీసేయ్యరా మోసాల భూషయ్య, మీసాలు తీసేయ్యరా మోసాల భూషయ్య, తాగితే ఉయ్యాల, ఊగితే చంపాల, తాగమంటే తంటారా, తాగకుంటే ఎట్టారా, తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల, తైతక్కలాడర నాయాల, తాగితే ఉయ్యాల, ఊగితే చంపాల. చూశారుగా ఇన్స్పెక్టర్ గారు,
పాపం పనిపిస్తే బాగుపడతాడు అనుకున్నారు, మరి కాస్త చెడిపోయాడు. ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా అని. ఏ భూషయ్య, అలా ఎంగిలి కోతలు పోయకురా, అది వేమన శతకంలోదిరా. ఇన్స్పెక్టర్ బాబు, మీరు నన్ను మనిషిని చేస్తున్నారు. నా ఆక్రోశం కొద్దీ వీడు మీతో చెప్పే మాటలన్నీ విన్నాను. వీడికి బుద్ధి చెప్పాలని ఈ నాటకం ఆడాను. అంటే నువ్వు నిజంగా తాగలేదా మధు? అవును బాబు, మీరు నన్ను బాగు చేయాలని నాకు పనిపించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేసి నేను అట్టా తాగుతాను బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఏది చేయటండి, పట్టండి బాబు. ఇది సారాయో మంచినీళ్ళో మీరే చెప్పండి బాబు. బాబు, నేను తాగానంటేనే వీడి హడల్. వీడికి బెంబేలెత్తించడానికే ఇట్లా చేశాను. తాగుబోతుని ముద్ర వేసిన నేను కాదు బాబు తాగుబోతుని, వీడు. రై తీరా. తీసాను. ఇన్స్పెక్టర్ గారు, ఇది నేను తాగడానికి కాదు, ఎవరో ఒక బాలింతరాలు తెచ్చిపెట్టమంటాను. ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక పెద్ద మనిషి నేనే కదా, మరి అందరి మంచి చెట్లు నేనే చూడాలి కదా, అందుకని. తోక, మనం ఇంకా చాలా పనులు చూడాలి కదా, పదా. బాబు, నా మీద గౌరవంతో నువ్వు తాగుడు మానేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బాబు, పడవకి చుక్కాన్లా నా బ్రతుకి మళ్ళీ ఒక దారి చూపించారు. మీకు ఇచ్చిన మాట తప్పుతానా? ఛీ, మళ్ళీ తాగుతానా? గుడ్, వెరీ గుడ్. సరే, రేపే బయలుదేరి దావుర్లంకి వెళ్ళి పని ప్రారంభించు. అలాగే బాబు. బాబు గారు మీరు ఊరు వెళ్ళిపోతున్నారా? అవునే, దావుర్లంకి అడ్డగట్ట పని మనకే వచ్చింది. మీరు వెళ్ళిపోతే నాకేం తోస్తుంది? నేను వెళ్ళేది పక్కూరికి గాని పైలోకానికి కాదే. బాబు గారు, నన్ను తీసుకెళ్ళండి. నిన్న మీకు కూడా వండి పెడతా, మీకు తోడుగా ఉంటా. సరే, మన ఊరు నోరే మంచిది కాదు. నువ్వు నా వెంట వస్తే నిన్ను లేపుకుపోయానని కోడే గుర్తుంది. ఊరేమనుకుంటే మనకే బాబు, మళ్ళా ఏ తప్పు లేదు. చూడు, అసలు వాళ్ళు అలా మాట్లాడుకోవడానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? అది కాదు బాబు, నువ్వు ఇలాగే ముందు పొట్టి పెట్టావంటే నన్ను అక్కడ వెళ్ళి తిరిగి రానే రాను. సరిగ్గా ఆ పని మాత్రం చేయదు. సరే, నేను రానులే. మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి. నువ్వెన్నా చెప్పు గురు, మన ఊరంటే మన ఊరే. దీన్ని ఇడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేస్తుంది. అవును గురు, నాకు దుఃఖం వస్తుంది. నీ గట్ట ఉంది గురు. నాకు చాలా బాధగానే ఉందిరా. కాకపోతే రాత, నేను వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, నా మీద నీకున్న ద్వేషాగ్ని కూడా నేనే మూసుకుపోతున్నాను. ఇక నువ్వు వేదికలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. లాంచీ బయలుదేరిపోతుంది. రా గురు. వచ్చాయి గురు, వచ్చాయి. ఎరా జగ్గు, మన పడవలన్నీ ఈ రాత్రికే పట్టణం చేరుతాయి కదా. చిత్తమయ్య గారు, ఒరే, ఈ మధ్య పోలీసు వాళ్ళలో చురుకుపాలు ఎక్కువైంది. అనుమానం తగిలిందంటే పొట్టకోసి మరీ సోదా చేస్తున్నారు. ఈ గడ్డి కింద తాటాకుల కింద విదేశీ సరుకుందన్న విషయం వాసన పట్టారు అంటే మన చేత గడ్డి తినిపిస్తా జాగ్రత్త. మనల్ని అట్టుకోవటం ఆ మూడో కంటి పడి వల్ల కూడా కాదండి. అలా నీటి పాతులా తలగరేసి గప్పాలు కొడితే లాభం లేదు. మూడో కంటివాడు ఒంటి కంటివాడు కనిపెట్టలేడని విర్రవీగితే ఓ మంచి ముహూర్తాన మన నాటకాలన్నీ వీధిన పడతాయి. అయ్యగారు, రాధం వస్తుంది. ఏమిటి రాధమ్మా, స్కూల్ నుంచే వస్తున్నావా? అవును. అదే, ఆ అందమైన ముఖంలో అలసట పట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పిల్లలకు చదువులు చెప్పి రోగులకు మందులు ఇచ్చే నిన్ను చూస్తుంటే మహాముచ్చటేస్తుంది నాకు. అన్నట్టు ఈ శుభవార్త విన్నావా? ఊరంతటికి పేరు పొందిన ఆ పాపిష్టి మధు పీడ విరగడైపోయింది. మూటా ముల్లే సర్దుకుని జెండా ఎత్తేశాడు. ఇక మీదట మనం హాయిగా ఉండొచ్చు. ఏమిటి విననేది? అదే, వాడు వెళ్ళిపోయాడు కదా, ఇక నువ్వు నేను ఊళ్ళో వాళ్ళందరూ పిల్లా మేక మా తోక అందరూ హాయిగా ఉండొచ్చు, నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎవరి మాట ఎలాగున్నా మీరు మాత్రం నిశ్చింతగాను ఆనందంగానూ ఉండొచ్చు. ఇదిగో పంతులమ్మ, నన్ను పరాయి వాడిని చేస్తే నా మనసు గొల్లమని ఏడుస్తుంది. అసలు నా ఉద్దేశం మన ఇద్దరం కలిసి అది స్కూల్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. చూడండి, నా గురించి నా స్కూల్ గురించి మీలాంటి పెద్దలు దిగులు పడనక్కర్లేదు. పెద్దలు పిన్నలను విడదీకు, మన ఇద్దరి మధ్య తేడా లేదు. ఏమంటావు? లేకే ఉంది, మనిషికి పశువుకి ఉన్నంత తేడా ఉంది. బాబు గారు, మిమ్మల్ని పశువు అనేసింది. ప్రేమతో అందరా.
కాదనుకుంటానండి, కోపంతో అన్నట్టుగా ఉందండి. తోక, నా ప్రేమకి ఆవిడ కోపం నటిస్తుంది, ఆవిడ కోపానికి నేను ప్రేమ చూపిస్తాను. ప్రేమ కేసులన్నీ మొదట్లో ఇలాగ ఉంటారా? అలాగండి, ఆ? నాకు తెలవదండి. నాకు ఇప్పుడే అర్థమైంది. అదా త్వరగా కనమండి. సుబ్బులు సుబ్బులు చూడరా, వాళ్ళ కారులో పరుగులు కావాలని చూడు చూడు. ఏ మధుబాబు, పని భలే జోరుగా అవుతుందే. దరకేం చేస్తుందిరా అలా మీ భోషయ్య గారి లాగా వీళ్ళు దొంగ సొమ్ములు తిని బతికేవాళ్ళు కర్రా, కాయ కష్టం చేసేవాళ్ళరా, కష్టపడి సంపాదించు తినేవాళ్ళరా. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికే? సరే వస్తా. అయితే ఆ గట్టు పని మధుగాడు ఆడుతూ పాడుతూ చాలా హడావుడిగానే జరిపించేస్తున్నాడు అనమాట. చిత్తం, నా కళ్ళారా చూశాను. ఎండనక వాననక రాత్రనక పగలనక మహాఘోరంగా జరిపించేస్తున్నాడు పని. ఆ గట్టు పని పూర్తయితే ఇంతకాలం ఆ పక్క బీడుగా ఉన్న భూమంతా బంగారం అవుతుంది. అదప్పుడు పనికిరాదని పేదవాళ్ళకి పాకలేసుకోవడానికి ఇచ్చాం. పిచ్చి గూళ్ళంటే ఆ పాకల్ని ఇప్పుడు పీకించి పారేస్తే ఆ బంగారం మందే అవుతుంది. జగ్గు, వెళ్ళా పంజుడు. చిత్తం. బాబు కలిసి కట్టుకుపోండి. బాబు బాబు, మీరు ఇట్లా పరివేస్తే మేము ఎక్కడికి పోవాలా, ఏమైపోవాలా? బాబు, మరి బాబు, మీరు ఇక్కడ వచ్చేసారు. ఆడు భూసాయి దౌర్జన్యం ఎక్కువైపోనాది. ఏం చేశాడంటే నా ఎలా ఎన్నో ఏళ్ళగా బంజర్లో మేము వేసుకున్న పాకలన్నీ బోసై మనుషులు నేలమట్టం చేస్తున్నారు బాబు. అట్లాగా? అవును బాబు, తమరు వెళ్ళి ఆడికి గట్టిగా బుద్ధి చెప్పాలి. రేపులు మంగా నువ్వు కలిసి పని ఎక్కువ చూడండి. రే సుబ్బులు, నేను వింటారా? కానీ అటుగారు ఇటు. మా అయ్యగారు దయాదక్షిణ మీద ఇంతకాలం ఎక్కుంటున్నారు. అవసరం వచ్చి ఖాళీ చేయండి అంటే అన్యాయం ఎదురు తిరుగుతారు. మీకు దిక్కులు తోడు చెప్పుకోండి. చెప్పుకుంటారా నా అలా ఇంతకాలం నుంచి తిన్న పాపకు తిండి అరగలేదురా. ఇప్పుడు ఈ పేదవాళ్ళ కొంపల మీద పడ్డావు. కొంపలు పేదవాళ్ళయ్యే కావచ్చు,